ప్రజలకు చేసిన మంచిని సీఎం జగన్ వివరిస్తారని బొత్స సత్యనారాయణ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో ఎలా పోరాటం చేయాలో సీఎం జగన్ సూచిస్తారని అన్నారు. సంతృప్తి పడితేనే ఓటు వేయండని సీఎం జగన్ ధైర్యంగా చెబుతున్నారని అన్నారు. చంద్రబాబులా మాయమాటలు చెప్పడం సీఎం జగన్కు తెలియదని, రాష్ట్రంలో ఓటు హక్కు లేని వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ వల్లే ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగిందని, విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని అన్నారు. ఈ నెల 27న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కానీ దీని తాలూకా ఆలోచన రేపు 27వ తారీఖు నాడు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న పార్టీ క్యాడర్ అందరినీ కూడా సమాయత్తం చేసి ఎన్నికలకు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మా పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలందరికీ కూడా ఒక పార్టీ నామినేట్ చేసిన కార్యకర్త నాయకులే కాకుండా ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నామినేట్ చేసిన వాళ్ళు, పార్టీ పరంగా ఉన్నవాళ్ళు అందరూని, పార్టీ సానుభూతులు అందరినీ కూడా ఇక్కడ సమాయత్తం చేసి వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దుష్ట శక్తులను ఏ విధంగా ఎదుర్కొనాలి, వాళ్ళ తాలూకా ప్రలోభాలకి కొన్ని ఈ ముందున్న కొన్ని మీడియా తాలూకా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఏ విధంగా మనం అడ్డుకట్టేయాలి, గత 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో ఏ విధమైన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి కూడా వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చాం.